రిలీజెస్ త్రీ అవును, రిలీజెస్ ఎన్ని ఉంటాయి? వింటర్, స్ప్రింగ్ ఎవరు చెప్పారు? సేల్స్ ఫోర్స్ లైఫ్ సైకిల్ ఏ క్లౌడ్ నుంచి స్టార్ట్ అవుతుంది? మార్కెటింగ్ నుంచి స్టార్ట్ అయ్యి సేల్స్ టు సర్వీస్ క్లౌడ్. కరెక్ట్. ఓకే, సో in today's session we'll create the DevOrg, lifetime create DevOrg, create చేసి we'll do some exploration on the Salesforce. Okay. Let me share my screen. You guys can see the screen. స్క్రీన్ కనిపిస్తుందా రాజేష్ రాజ్? కనిపిస్తుంది. ఓకే, సో in order to create a lifetime free DevOrg, just type in like Salesforce free developer. Give me a moment. Yeah, so we can use use the developer to fill in the details. Email వచ్చేసి బేసిక్ డీటెయిల్స్ ఇచ్చేసి వెరిఫికేషన్ చేసుకుంటే we can create the org. Yeah, see, once I fill in all the details, I'll get the email for the Salesforce. So this is the login URL and this is the username. మనకి Salesforce లో will have for every user will have some unique username. Username అనేది సేమ్ ఉండదు ఎవరికైనా సరే. For every user in the overall Salesforce, or the username should be unique. అర్థమవుందా? క్లియరా? ఓకే. యా, బికాస్ ఎందుకంటే మనకి సర్వర్స్ అనేటివి అదొక సింగిల్, మీకు చెప్పా కదా ఒకటే సర్వర్ అనేది మల్టిపుల్ పీపుల్కి యూజ్ అవుతుంది అని. సో దట్ ఈస్ బేస్డ్ ఆన్ దిస్ యూజర్ నేమ్.
So it is. సో అంటే లైక్ దిస్ ఈజ్ ఇదేంటి అంటే ఈ ఆర్గ్ మనకి ఇప్పుడు లైఫ్ టైం ఫ్రీ డెవలపర్ ఆర్గ్ లైక్ ఇందులో లైక్ వీ కెన్ యాక్సెస్ ఆల్ ద ఫీచర్స్ వాట్ ఎవర్ వీ క్యాన్ డూ. దీనికి ఏం ట్రయల్ పీరియడ్ అని ఏమి ఉండదు. కాకపోతే దీంట్లో ఏంటంటే జస్ట్ మనకి ప్రాక్టీస్కి కానీ లైక్ ఏమన్నా ట్రైలెట్స్ చేసుకోవాలన్నా అలా చేసుకోవాలంటే వీ కెన్ యూస్ దిస్. దీంట్లో డేటా అనేది జస్ట్ 5 MB ఉంటుంది మీకు ఇక్కడ మనకి చూపించే కదా. డేటా స్టోరేజ్ ఓన్లీ 5 MB మాత్రమే ఉంటుంది. జస్ట్ శాంపుల్ అకౌంట్ కాబట్టి. అదే మన ఎంటర్ప్రైజ్ ఎడిషన్స్కి వీటికి 10 GB ఉంటుంది రియల్ టైమ్ ఆర్క్స్. నేను ఆ అకౌంట్ లాగిన్ చేయట్లేదు, నాకు ఆల్రెడీ ఒక అకౌంట్ ఉంది. జస్ట్ షోడ్ యూ మీకు ఎలా క్రియేట్ చేసుకోవాలో ఇప్పుడు క్లియర్ కదా సేల్స్ ఫోర్స్ అకౌంట్. ఐ పోస్ట్ యూ ద లింక్, జస్ట్ యూ నీడ్ టు ఫిల్ ద బేసిక్ డీటెయిల్స్ అండ్ ఈమెయిల్ వెరిఫికేషన్ చేసుకోవాలి. దెన్ యూ విల్ ఎండ్ అప్ క్రియేటింగ్ ద అకౌంట్. సేమ్ ఈమెయిల్ తోనే మనం ట్రైలెట్ కూడా క్రియేట్ చేసుకుంటాం. యా ట్రైలెట్ కూడా చేసుకోవచ్చు. ట్రైలెట్ కి మనం డైరెక్ట్ గా సేల్స్ ఫోర్స్ తో లింక్ చేసుకోవచ్చు. ట్రైలెట్ లోకి వెళ్ళి ఇప్పుడు మీరు ఆర్గ్ అయిపోయింది కదా, అవును. సో లాగిన్ విత్ సేల్స్ ఫోర్స్ Okay. లాగిన్ చేసుకోవచ్చు. సో ఏంటంటే అంత సింక్ లో ఉంటుంది మీకు ఒకటే అకౌంట్. వీ కెన్ యూస్ సేల్స్ ఫోర్స్ ప్లాట్ఫామ్స్ అన్ని సేల్స్ ఫోర్స్ అకౌంట్ తో యూస్ చేసుకోవచ్చు. నేను ట్రై చేసిన ఫీలింగ్ బట్ అది నాకు రావట్లేదు. ఎందుకు అవ్వట్లేదు? ఒకసారి సేమ్ ఐడి అండ్ సేమ్ స్క్రీన్ షేర్ చేయండి ఒకసారి. అంతే సింపుల్. నేను మీకు URL షేర్ చేస్తాగండి. ఓకే URL తో చూడండి. థర్టీ డేస్ ట్రైల్ చేసుకోకండి. 30 days ట్రైల్ అంటే మళ్ళీ ట్రైల్ పీరియడ్ ఉంటుంది. దెన్ ఇట్ విల్ ఎండ్ అప్. ఈ అకౌంట్ ఏంటి అంటే మనకి లైఫ్ టైం ఫ్రీ ఉంటుంది. మీకు లింక్ పెట్టా, ఫస్ట్ డెవలపర్ అవర్ క్రియేట్ చేసుకోండి. చాట్లో పెట్టారు. సేల్స్ ఫోర్స్ ఫస్ట్ సేల్స్ ఫోర్స్ ఆర్గే క్రియేట్ చేసుకోవాలి. ఆర్గో క్రియేట్ చేసుకోండి ఫస్ట్. మీకు చాట్ లో లింక్ పెట్టారు ఆర్కి. ఓకే Yeah. అది చేసుకున్న తర్వాత చేసుకోవాలా? అది చేసుకున్న తర్వాత అంటే ఇది జీమెయిల్ తో కూడా చేసుకోవచ్చు ట్రైలెట్. కాకపోతే ఏంటంటే మనకి సేల్స్ ఫోర్స్ ఉంటే డైరెక్ట్ సింక్ లో ఉంటుంది లైక్ అలా. ఓకే దీని నుంచి మనము ప్లే గ్రౌండ్స్ చేసుకోవచ్చు అలా ఉంటుంది. అట్లా మీకు లింక్ పెట్టా. ఓకే ఇప్పుడు చేయాలి తర్వాత చేసుకోవచ్చు. అంటే మీకు ఇష్యూ వస్తుందండి. ఇష్యూ ఏముండదు, జస్ట్ సైన్ అప్ చేసుకోవడం అంతే. మీరు మైట్ బి URL అనేది ఇక్కడ కాదు, ఇందులోనే మీట్లోనే పెట్టా. మీకు వాట్సాప్ లో కూడా పెడతానండి. వాట్సాప్ లో పెడతా, మీరు చేసుకోండి. చేసుకున్న తర్వాత చేసుకునే మధ్యలో ఏమైనా ఇష్యూ వచ్చినా మీరు పింగ్ చేయండి. So from now Shiva will take it. Like ఇక్కడ like today he'll explain. ఇప్పుడు మనం సేల్స్ ఫోర్స్ ఆర్గ్ చేసుకున్నాం కదా ఫ్రీ డెవలపర్ అకౌంట్, అది ప్రొడక్షన్ ఆర్గ్ అంటాం మనం రియల్ టైంలో. సో వాట్ ఎవర్ వీ డూ, ఇప్పుడు ప్రొడక్షన్ అంటే ఎలా అంటే లెట్ సపోజ్ వి డెవలప్డ్ అండ్ లైక్ వి బిల్ట్ అన్ ఇన్సూరెన్స్ అప్లికేషన్. ఇన్సూరెన్స్ అప్లికేషన్ అనేది డైరెక్ట్ గా మనం ప్రొడక్షన్ ఆర్గ్ లో మనం డిప్లాయ్ చేయము. డైరెక్ట్ గా ప్రొడక్షన్ ఆర్గ్ లో ఎవరు కూడా ఫిజిబిలిటీ ఉండదు. సో బిఫోర్ డిప్లాయింగ్ దట్ టు ప్రొడక్షన్ ఆర్గ్ మనకి సేల్స్ ఫోర్స్ లో వేరియస్ స్టేజెస్ ఉంటాయి. డిప్లాయ్మెంట్ కి, ఒక రిలీజ్ చేయడానికి, ఒక ప్రోడక్ట్ ని లైవ్ చేయడానికి, ఒక అప్లికేషన్ ని లైవ్ చేయడానికి ఫస్ట్ డెవ్ ఆర్గ్ అని ఉంటుంది. ఆ డెవ్ ఆర్గ్ లో డెవలపర్స్ వాట్ ఎవర్ ద డెవలపర్స్ దే ఆర్ సపోజ్ టు డూ డెవలప్మెంట్ ఇన్ ద డెవ్ ఆర్గ్. ఓకేనా?
DevOrg నుంచి DevOrg లో once the development is done, then they'll move that implementation to next sandbox. Sandboxes అంటారు వీటిని. నెక్స్ట్ శాండ్బాక్స్ QA org or టెస్ట్ org. టెస్ట్ org లో ఏంటంటే QA టీమ్ టెస్ట్ చేస్తారు. QA టీమ్ టెస్ట్ చేసిన తర్వాత వన్స్ QA టీమ్ అంతా టెస్టింగ్ అయిపోయిన తర్వాత దెన్ దట్ ఈస్ మూవ్ టు UAT org. UAT అంటే యూజర్ యాక్సెప్టెన్స్ టెస్టింగ్. సో UAT అంటే ఎలా ఉంటుంది అంటే లైక్ బిజినెస్ యూజర్స్, ఎండ్ యూజర్స్, మనమైతే ఎవరికైతే ప్రాజెక్ట్ బిల్డ్ చేసి ఇస్తున్నామో, ఎవరికైతే అప్లికేషన్ బిల్డ్ చేసి ఇస్తున్నామో వాళ్ళ దాంట్లో UAT యూజర్స్ అని ఉంటారు. లైక్ దే విల్ డూ ద UI టెస్టింగ్. UI అనేది వర్క్ అవుతుందా లేదా, కరెక్ట్ వర్క్ అవుతుందా లేదా అని. ఆ UAT అంతా అయిపోయిన తర్వాత దెన్ ద ఫైనల్ ఆర్గ్ ఇస్ ప్రొడక్షన్ ఆర్గ్. క్లియరా మీకు? ఇప్పుడు శివ డీటెయిల్గా చెప్తాడు, మీకు జస్ట్ ఓవర్వ్యూ ఇస్తున్నా. సో 4 లేయర్స్ ఉంటాయి ఏదైనా మనము సేల్స్ఫోర్స్ అప్లికేషన్ చేసేటప్పుడు. డెవ్, QA, UAT, ప్రొడక్షన్. ఎందుకంటే మనం డైరెక్ట్గా ప్రొడక్షన్లో చేస్తే ఎండ్ యూజర్స్కి ఇంపాక్ట్ అవుతుంది కదా. ఏమైనా చిన్న చేంజ్ అయినా కూడా రియల్ టైంలో యూజ్ చేసే వాళ్ళకి ఇంపాక్ట్ అవుతుంది, వాట్ ఎవర్ ఇట్ ఈస్. ఇప్పుడు ఈ అప్లికేషన్ అనుకోండి, MS వర్డ్. సో దీనికి కూడా మనం ఇప్పుడు బ్యాక్ ఎండ్ నుంచి డెవలపర్స్ వర్క్ చేస్తుంటే ఇప్పుడు శివ యాజ్ ఏ యూజర్ హీ విల్ గెట్ ఇంపాక్టెడ్ కదా. సో దాని గురించి అని చెప్పేసి ఫస్ట్ అంతా తరోగా డెవలప్ చేసి టెస్ట్ చేసి అంతా ఓకే అయిన తర్వాత ఆఫ్ బిజినెస్ అవర్స్లో యూజర్స్ యూజ్ చేయని అవర్స్లో ఆ టైంలో మనం అప్లికేషన్ని ఎన్హాన్స్ చేస్తాం. ఓకేనా? అట్లీస్ట్ సమ్ ఐడియా వచ్చిందా? సో ఇప్పుడు శివ డీటెయిల్గా లైక్ విల్ గెట్ టు ఇట్. శివ. Okay, guys. So first, we'll recap yesterday's CRM life cycle. Okay. So what is CRM life cycle, guys? So yesterday we discussed, right? Rajesh and Kumar. Hello? Am I audible? Yes. కొంచెం క్లియర్ గా లేదు శివ. కొంచెం ఎక్కువ వస్తుంది శివ, అడ్జస్ట్ చేసుకో. లైక్ CRM లైఫ్ సైకిల్ ఇస్ నథింగ్ బట్ జస్ట్ యాక్చువల్ గా వాళ్ళు ఆన్సర్స్ చెప్పారు శివ. లైఫ్ సైకిల్ ఎక్కడ స్టార్ట్ అవుతుంది, సేల్స్ ఫోర్స్ ఎక్కడ ఎండ్ అవుతుంది చెప్పండి. So the life cycle will start from the campaign, right? Okay, for example, a product is there. So for example, here I am going with a bank loans. Okay, so if you observe this diagram, so first it starts with the lead generation, that is marketing cloud. Okay, in Salesforce, I'm saying in Salesforce. So after that, so after the marketing cloud, so the sales cloud will come into the picture. Yeah, Rajesh. No, I mean, yeah, Rajesh and Kumar, are you able to hear Shiva's voice correctly? Or do you see any comments? అర్థం కాలేదు. వాయిస్ క్లియర్ గానే ఉంది కదా శివాది? శివాది కొంచెం లో ఉంది. లో ఉందా? Low శివాది ఉందా? కొంచెం చూసుకో, ఈకో వస్తుంది. కొంచెము ఇట్లా రీసౌండ్ వచ్చినట్టు. అదే రే సౌండ్ వస్తుంది. అది కోల్డ్ ఉంది కదా కొద్దిగా. హెడ్సెట్ పెట్టుకో, యూజ్ చేస్తున్నావా? హెడ్సెట్ సరే, మధ్యలో ఏమైనా వాయిస్ డిఫికల్టీ ఉంటే చెప్పండి. ఓకే. ఇఫ్ యు ఆర్ నాట్ ఏబుల్ టు క్యాప్చర్. రాజేష్ కుమార్. షూర్. Just do it. Okay. It starts with the lead generation, right? So a bank, మన బయట చూస్తే బ్యాంక్ హోమ్ లోన్స్ కోసం కానీ కార్ లోన్స్ కోసం కానీ క్యాంపెయిన్ చేస్తాయి కదా బయట ఒక 10 days కొన్ని. సో అక్కడ ఏం చేస్తారు అని అంటే వాళ్ళు కస్టమర్స్ని వాళ్ళకి ఫామ్ ఇచ్చి ఫిల్ చేయడం కానీ వాళ్ళ డేటా గ్యాదర్ చేస్తారు అనమాట, కస్టమర్స్ డేటా. దట్ ఈస్ లీడ్ జనరేషన్. దట్ ఈస్ కాల్డ్ lead generation. Okay, so after the lead generation,
So the gathered data, that is customer's data, will go into the process to qualify the leads. The, the data which is gathered in the lead generation is called prospect customers, right? So the customer, the data which is gathered by the marketing is called prospect customer. So in the lead qualification and conversion, what happened? The sales team will call those customers, and they gather the interest on the product, and they will actually generate the actual leads. Okay, actual leads from the lead conversion process, qualification and conversion process. Okay, so in this process, the each lead will, in the Salesforce environment, each lead will convert into contact and account and opportunity, account and opportunities. Okay, so for every lead record, so these three records will be generated. Okay, this happened in the Sales Cloud. So after that, opportunity management. So we have to track that opportunity, right? So for how much amount, so how many products they want to buy from the company. Okay, this will be tracked by the opportunity management. Okay, this is part of the Sales Cloud. Okay, after that, Experience Cloud. Experience Cloud. So Experience Cloud is the portal service, right? For company, we have one specific portal to communicate with the customers. Okay, so that is called Experience Cloud. And service and support. Service and support. So if we get in a problem for a product, so customers will raise a ticket, and that will be solved by the customer service team. So that is comes under the customer service cloud in the Salesforce. Retention and loyalty management. For example, if we take an example, Amazon example, so we have Prime membership, right? So that is called membership, and if we are purchasing products from the long time, right, with Amazon, right? So we have a loyalty rating at the Amazon level, Amazon the company, right? Loyalty management. So that will be rate the used to rate the customer, the different grades. So depend upon the loyalty rating, the customer service. If we raise a complaint against the product, right? So the SLAs, so the issue tracking or solvable period will be decreased. So at the company level, right? So that is managed in the loyalty management. Okay. So and last, analytics and feedback. So Salesforce, in the Salesforce Cloud, analytical clouds and CRM analytics and data cloud will be provided in the Salesforce in analytics and feedback. So these are the clouds will come into picture in the Salesforce CRM. There are different clouds also there. Okay, like financial cloud, health cloud, and CPQ cloud. CPQ cloud, that is uh, comes under a particular service sector clouds. Okay, for example, health cloud is the health cloud is built by the Salesforce as a sector cloud. Okay, have you understood, guys? Hello, శివ ఒకసారి అర్థమవుతుందా? ఒకసారి తెలుగులో ఒకసారి చెప్తారా? అది కొంచెం తెలుగులోనా? ఓకే, స్టార్టింగ్ స్టార్టింగ్ నుంచా? ఇక్కడ లీడ్ జనరేషన్ నుంచి. సో లీడ్ జనరేషన్ అంటే ఏం లేదు రాజేష్. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ప్రోడక్ట్ తీసుకుందాం. ఏంటి ప్రోడక్ట్? ఫర్ ఎగ్జాంపుల్ ఒక కారే తీసుకుందాం. సో కార్ ఇప్పుడు మారుతి కార్ ఉంది. సో ఆ కార్ ని సేల్ చేయాలి కస్టమర్స్ కి.
వాడు ఏం చేస్తాడు, రోడ్డు పక్కన టెంట్స్ వేసుకొని కూర్చుంటాడు ఆఫీస్లో, ఆఫీస్ ముందు వాడు షోకేస్ చేస్తాడు వాడు కార్స్, అండ్ కస్టమర్స్ కంప్లైంట్ పంచుతాడు, మాకు ఆ కార్ ఇట్లా ఉంది అట్లా ఉంది అని చెప్పేసి ఇది. అండ్ కొన్ని పేపర్లో యాడ్స్ ఇస్తాడు. దీస్ ఆర్ కాల్ క్యాంపెయిన్స్ అనమాట. ఇవి మార్కెటింగ్ లో క్యాంపెయిన్స్ అంటాం. సో ఈ క్యాంపెయిన్స్ నుంచి ఏం చేస్తాడు కస్టమర్ డేటా కలెక్ట్ చేస్తాడు కదా, నీకు కంప్లైంట్ ఇస్తాడు, లేకపోతే ఒక వెబ్సైట్ లో నీకు యాడ్ ఇస్తాడు, యాడ్ క్లిక్ చేసిన తర్వాత ఒక పేజ్ ఓపెన్ అవుతుంది. ఓకే, ఆ పేజ్ లో నువ్వు డేటా, నీ ఫుల్ నేము ఈమెయిల్ అవన్నీ ఫిల్ చేస్తావు కదా. ఓకే, ఫిల్ చేసినప్పుడు నీ డేటా మొత్తం మనకి వెళ్ళిపోతుంది. ఆ డేటాని ఏం చేస్తారంటే వాళ్ళ సేల్స్ టీమ్ ఉంటుంది కదా, వాళ్ళ సేల్స్ టీమ్ ఏం చేస్తారంటే మళ్ళీ నీకు కాల్ చేస్తారు. కాల్ చేసి నేను ఈ కార్ పర్చేజ్ చేయడానికి నీకు ఇంట్రెస్ట్ ఉందా, ఎప్పుడు పర్చేజ్ చేస్తావు, ఏం చేస్తావు, తర్వాత ఎప్పుడు ప్లానింగ్ ఉంది అని చెప్పేసి నీకు ఫోన్ చేస్తారు కదా. సో ఆ ప్రాసెస్ ఏమంటే లీడ్ క్వాలిఫికేషన్ అండ్ కన్వర్షన్ అన్నమాట. వాళ్ళు ఏం చేస్తారు, నీ నీ కస్టమర్ కాంటాక్ట్ ఏం చేస్తారు అని అంటే లీడ్ గా కన్వర్ట్ చేస్తారు అనమాట. దానికి ఏమైతే సేల్స్ ఫోర్స్ లా ఒక అకౌంట్, కాంటాక్ట్, ఆపర్చునిటీ, రికార్డ్స్ క్రియేట్ అవుతాయి అనమాట. ఓకే, అకౌంట్ ఏంటంటే నువ్వు నేను ఒక ఫైనాన్షియల్ ఒక హెడ్ కింద, అంటే ఒక రికార్డ్ కింద చేస్తారు. దానికి రిలేట్ అయినది ఏంటి, ఒక కాంటాక్ట్ అంటే నీ డీటెయిల్స్. ఆపర్చునిటీ అంటే నువ్వు ఇంత వాల్యూ ఆఫ్ పర్చేస్ నువ్వు చేస్తావు అని చెప్పేసి వాడు నమ్ముతున్నాడు అనమాట. వాడికి ఒక ఆపర్చునిటీ అది. ఓకేనా, అది సేల్స్ క్లౌడ్ ఉంటుంది అనమాట. వాటిని మేనేజ్ చేస్తాడు ఈ సెక్షన్ లో. ఓకేనా, ఆపర్చునిటీ మేనేజ్మెంట్ అంటే నీకు వానికి నమ్మకం ఉంది నీకు ఇంత వాల్యూ ఆఫ్ పర్చేస్ నువ్వు చేస్తావు అని చెప్పేసి. దాన్ని ఏం చేస్తావు, వాడి నెగోషియేషన్. వాళ్ళ తర్వాత వాడిని కాల్ చేసేసి, లేకపోతే నువ్వు వాళ్ళ దగ్గరికి వెళ్తావు. అప్పుడు ఏం చేస్తావు, నాకు ఇంత కాదు అంటే ప్రైస్ కోడ్ నెగోషియేషన్స్ చేస్తావు కదా. ఆ ప్రాసెస్ ఏంటంటే ఆపర్చునిటీ మేనేజ్మెంట్ అంటారు. ఈ దాంట్లోనే ఇంకో క్లౌడ్ ఉంటుంది, సిపిక్యూ క్లౌడ్ అని ఉంటుంది. అది సపరేట్. సిపిక్యూ కోడ్ మేనేజ్మెంట్, దానికి సంబంధించి ఒక క్లౌడ్ ఉంటుంది, అది ఎంటర్ అవుతుంది అనమాట. అది నెసెసిటీ కాదు, సిఆర్ఎం ప్రాసెస్. అది ఏంటంటే ఒక ఫ్యూచర్ లాగా యాడ్ చేసిన తర్వాత వీడు సేల్స్ ఫోర్స్ వాడు. ఓకే, ఇది ఆపర్చునిటీ మేనేజ్మెంట్ అనమాట, సిఆర్ఎం లైఫ్ సైకిల్ ఒకటి. తర్వాత నువ్వు కస్టమర్ తో నువ్వు వాళ్ళతో కమ్యూనికేట్ కావాలి కదా. దేని త్రూ కమ్యూనికేట్ అయితే ఒక సైట్ ఉంటుంది కదా, దానికి నీకు పాయింట్ ఉంటేనే కదా వాళ్ళతో కమ్యూనికేట్ చేయడానికి పోతావు. మారుతి వన్ సైట్ ఉంటుంది, అది ఎక్స్పీరియన్స్ క్లౌడ్ అనమాట. అంటే ఒక సైట్ త్రూ నువ్వు వాళ్ళతో కమ్యూనికేట్ అవుతావు. ఓకే, వన్ సర్వీస్ కానీ సేల్స్ కానీ నీ కార్ గురించి ఒకటి తెలుసుకోవాలంటే కూడా అది ఎక్స్పీరియన్స్ క్లౌడ్. నథింగ్ బట్ ఒక సైట్ టు కమ్యూనికేట్ విత్ ప్రోడక్ట్ ఓనర్ లేకపోతే వన్ కంపెనీతో కస్టమర్. తర్వాత నీకు కార్కి ఏమైనా ఇష్యూ వచ్చింది, నువ్వు కేసు రేజ్ చేయాలి కస్టమర్ సెంటర్ తోటి. కేసు రేజ్ చేసేసి దానికి సపోర్ట్ ఇవ్వాలి కదా వాళ్ళు. కార్ కొన్నావు, దానికి రిపేర్స్, మెయింటెనెన్స్ అవన్నీ అవసరం కదా. సో ఇన్ దిస్ కేస్ సర్వీస్ క్లౌడ్ సేల్స్ ఫోర్స్ లో ఉంటుంది అన్నమాట. ఓకేనా, లాయల్టీ అండ్ రిటెన్షన్. నువ్వు పెద్ద కార్ కొన్నావు అబ్బా, పెద్ద ఎంత 3 crores ఆఫ్ కార్ కొన్నావు, 2-3 కార్లు కొన్నావు మన దగ్గరికి. నువ్వు అప్పుడు నువ్వు అనేది వాళ్ళ దృష్టిలో ఏముంటావు, నువ్వు వాల్యుబుల్ కస్టమర్ కదా. సో నీ వాల్యుబుల్ కస్టమర్ అయినందుకు నీ కేసెస్ ఏమైనా ఇష్యూ, నీ దగ్గర నుంచి ఏమైనా ఇష్యూస్ వస్తే తొందరగా సాల్వ్ చేయాలి వాడు, అంతే కదా. లేకపోతే నీ వాల్యుబుల్ కస్టమర్ని కోల్పోతాడు వాడు. సో దాన్ని లాయల్టీ అంటాం అనమాట, రిటెన్షన్ అండ్ లాయల్టీ. సో ఇది సేల్స్ ఫోర్స్ లో మార్కెటింగ్ క్లౌడ్ ప్లస్ లాయల్టీ మేనేజ్మెంట్ లో ఇది మనం యూజ్ చేస్తాం అన్నమాట ఇటువంటి డీల్ చేయడానికి. తర్వాత అనాలిసిస్ అండ్ ఫీడ్బ్యాక్. సో అంత డేటా ఉంది మన దగ్గర, ఆ డేటాని మెయింటైన్ చేయడానికి క్లౌడ్ కావాలి, దాన్ని డేటా క్లౌడ్. దాన్ని అనాలిసిస్ చేయాలి, దానికి డాష్ బోర్డ్స్ కావాలి, రిపోర్ట్స్ కావాలి, దాని మీద డెసిషన్స్ తీసుకోవాలి. సో నేను ఎక్కడ బ్యాక్ ఉన్నా, నేను ఎక్కడ ఇంప్రూవ్ చేయాలి అని చెప్పేసి కంపెనీకి
ఓకే కదా. సో ఓకే అట్లాంటి ఏరియాలో ఏంటంటే సేల్స్ ఫోర్స్ లో అనలిటికల్ క్లౌడ్స్, డేటా క్లౌడ్ అనేవి ఉంటాయి అన్నమాట. ఓకే ఓకేనా. ఓకే ఓకే సో ఫస్ట్ ఏంటంటే సిఆర్ఎం క్లౌడ్ దేంతో స్టార్ట్ అవుతుంది, మార్కెటింగ్ క్లౌడ్ తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా. మధ్యన సేల్స్ క్లౌడ్ వస్తుంది, తర్వాత ఎక్స్పీరియన్స్ క్లౌడ్, తర్వాత సర్వీస్ క్లౌడ్, తర్వాత మార్కెటింగ్ ప్లస్ లాయల్టీ, తర్వాత అనలిటికల్ క్లౌడ్. ఓకే ఓకేనా. ఇట్లా ఉంటుంది అన్నమాట. సో దిస్ అపార్ట్ పెడితే మనకు సేల్స్ ఫోర్స్ లో ఎడిషన్స్ ఉంటాయి. ఓకేనా. సో ఎడిషన్స్ అంటే ఎసెన్షియల్ ఎడిషన్. నువ్వు ఒక శాండ్ బాక్స్ కొనాలి, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నువ్వు ఒక సాఫ్ట్వేర్ కొనాలి, ప్రొఫెషనల్ ఎడిషన్, హోమ్ ఎడిషన్స్ అట్లా ఉంటాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ విండోసే కొంటావు నువ్వు. ఓకేనా. విండోస్ హోమ్ ఎడిషన్, ప్రొఫెషనల్ ఎడిషన్ అని ఉంటాయి కదా. ఓకే డిఫరెంట్ ఫీచర్స్ ఉంటాయి, దానికి డిఫరెంట్ కాస్ట్ ఉంటాయి. అట్లనే సేల్స్ ఫోర్స్ లో కూడా ఎడిషన్స్ ఉంటాయి అన్నమాట. ఎసెన్షియల్ ఎడిషన్ అంటే స్మాల్ బిజినెసెస్ కి వాడు ప్రీ బిల్ట్ చేసిన కొన్ని అప్లికేషన్ ఉంటాయి కదా, సర్వీస్ అప్లికేషన్, సేల్స్ అప్లికేషన్, విత్ సింపుల్ సెటప్. ఏం కాన్ఫిగరేషన్ మన సైడ్ నుంచి ఏం కాన్ఫిగరేషన్ ఉండదు, కస్టమైజేషన్ ఏమి ఉండదు అనమాట. ఏం కావాలో బేసిక్ నడుస్తుంది, వితౌట్ కస్టమైజేషన్ వాడు ఇస్తాడనమాట. అది పర్ మంత్ యూజర్ కి $25 ఉంటుంది. డేటా ఎంత ఉంటుంది, 1 GB ఉంటుంది దాంట్లో. ఫైల్ స్టోరేజ్ 10 GB వరకు ఇస్తాడు. సో ప్రొఫెషనల్ ఇది గ్రోయింగ్ కంపెనీస్ కి, అంటే ఫాస్ట్ గ్రో అవుతున్న కంపెనీస్ కి యూజ్ చేస్తారు యాక్చువల్. అయితే $75 మంత్లీ కాస్ట్ ఉంటుంది. 1 GB పర్ డేటా పర్ యూజర్ ఉంటుంది, 1 GB పర్ స్టోరేజ్, 1 GB పర్ యూజర్ ఉంటుంది. అండ్ 2 GB పర్ యూజర్ ఫైల్ స్టోరేజ్. దీంట్లో కస్టమైజేషన్ ఉంటుంది, ఆటోమేషన్ ఉంటుంది, బట్ యూజింగ్ నో కోడ్. అంటే అపెక్స్ కస్టమ్ ఇంప్లిమెంటేషన్ ఉండదు, ఓన్లీ ఫ్లోస్ దాంతో యూజ్ చేసుకొని కస్టమైజేషన్ చేస్తాం. రిపోర్ట్స్, ఫోర్కాస్టింగ్ అండ్ ఇంటిగ్రేషన్స్ లిమిటెడ్గా ఉంటాయి. నెక్స్ట్ ఎంటర్ప్రైజ్. ఇది మీడియం టు లార్జ్ ఆర్గనైజేషన్స్ యూజ్ చేస్తాయి అనమాట. దీని కాస్ట్ ఎంత ఉంటుంది, మంత్లీ యూజర్ కాస్ట్ $150 ఉంటుంది అనమాట పర్ యూజరు. అండ్ స్టోరేజ్ 2 GB పర్ యూజరు, ఫైల్ స్టోరేజ్ 2 GB పర్ యూజర్ ఉంటుంది. దీంట్లో అడ్వాన్స్ ఆటోమేషన్ అంటే కస్టమైజేషన్ ఎక్కువ ఉంటాయి అన్నమాట. అండ్ అన్లిమిటెడ్. మోస్ట్లీ మనము రియల్ టైంలో అన్లిమిటెడే ఉంటాయి. ఇవి $300 పర్ యూజర్ అండ్ 2 GB పర్ యూజర్. ఫైల్ స్టోరేజ్ 2 GB. ఆల్ ఫీచర్స్ ఉంటాయి, శాండ్ బాక్సెస్ ఉంటాయి, ప్రీమియర్ సర్వీసెస్ ఉంటాయి. అండ్ డెవలపర్ ఎడిషన్ అంటే మీరు క్రియేట్ చేస్తారు కదా ఆర్గ్. హలో ఓకే మీరు క్రియేట్ సో దానికి ఏంటంటే ఓన్లీ లెర్నింగ్ కోసం ఉపయోగపడుతుంది. ఇది ఫ్రీ అనమాట. 5 GB డేటా ఉంటుంది, 20 GB ఫైల్ స్టోరేజ్ ఉంటుంది. అండ్ ఫుల్ అంటే ఏమైతే నేర్చుకోవాలనుకుంటారో అది మొత్తం అప్డేట్స్, అపెక్స్ అవన్నీ ఫీచర్స్ ఉంటాయి అనమాట. డెవలపర్ ఎడిషన్ అర్థమైందా మీకు? సేల్స్ ఫోర్స్ ఎడిషన్స్ ఏమేమి ఉంటాయో. ఓకే, క్లియర్ కదా. ఓకే, నెక్స్ట్. ఏం డౌట్స్ ఉన్నా మధ్యలో ఆపేసి అడగండి. సో సేల్స్ ఫోర్స్ ఎన్విరాన్మెంట్స్. సో సేల్స్ ఫోర్స్ ఎన్విరాన్మెంట్స్ ఏమేమి ఉంటాయి? ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్ అంటే యాక్చువల్గా రియల్ టైంలో కంపెనీస్ యూజ్ చేసేది ప్రొడక్షన్ అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ మారుతి వాడు ఉన్నాడు, లేకపోతే ఒక బ్యాంక్ వాడు ఉన్నాడు. ఆ బ్యాంక్ వాడు లోన్స్ క్యాప్చర్ చేయడం, లోన్ కస్టమర్ డీటెయిల్స్ క్యాప్చర్ చేయడానికి, కస్టమర్ డేటా క్యాప్చర్ చేయడానికి, తర్వాత లోన్ డీటెయిల్స్ క్యాప్చర్ చేయడానికి, అవన్నీ రియల్ టైంలో డేటా ఉంటుంది కదా. ఆ రియల్ టైం డేటాని వాడు ప్రొడక్షన్లో మెయింటైన్ చేస్తూ ఉంటాడు. సో మనం దాంట్లో ఎటువంటి చేంజ్ చేయడానికి రాదు, అనరేటబుల్ అన్నమాట. ఏం చేంజ్ కూడా యాక్సెప్ట్ చేయదు ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్. ఓకే, రియల్ టైం ఎన్విరాన్మెంట్ అనమాట. శాండ్ బాక్సెస్ అని అంటే అది కాపీ ఆఫ్ ద ప్రొడక్షన్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది. దాంట్లో మనం ఏం చేస్తాం, శాండ్ బాక్స్ లో మన ఇంప్లిమెంటేషన్ ఫ్యూచర్స్ కానీ ఏమైనా మోడిఫికేషన్ చేయాలంటే ఆ ఫ్యూచర్స్ అన్ని మోడిఫికేషన్స్ అన్ని మనం శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్ లో చేస్తాం. శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్స్ అంటాం. ఓకేనా.
దీంట్లో చేసి మనం టెస్ట్ చేసి ఆ ఫ్యూచర్ని కొత్తగా బిల్డ్ చేసిన దాన్ని మళ్ళీ ఎట్ లాస్ట్ ప్రొడక్షన్లో డిప్లాయ్ చేస్తాం. అది 2-3 లెవెల్స్ ఆఫ్ ఏంటిది స్టేజెస్ దాటుకుంటూ పోయి ఎట్ లాస్ట్ ప్రొడక్షన్లో సెటిల్ అవుతుంది అన్నమాట. ఓకేనా? ఇక్కడ చూడు, ప్రొడక్షన్, శాండ్ బాక్స్ ఎన్విరాన్మెంట్, స్క్రాచ్ యాప్స్, డెవలపర్ ఎడిషన్ ఆక్స్, టెస్ట్ ఎన్విరాన్మెంట్ హబ్. సో ఒక్కొక్క టర్మ్ని గమనించండి, ఇది రియల్ టైంలో బాగా మీకు ఉపయోగపడుతుంది. స్క్రాచ్ ఆర్గ్ అంటే ఏంటిది? ఇవి డిస్పోజబుల్ ఆర్గ్స్ అన్నమాట. ఇవి పర్టికులర్ టైం వరకు మాత్రమే ఇవి ఉంటాయి అన్నమాట. అంటే దీని ఏమంటాము, మెడిసిన్కి ఎట్లా ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుందో, ది స్క్రాచ్ ఆర్గ్ కూడా ఒక 30 days అట్లా 15 days అట్లా లైఫ్ టైం ఉంటుంది అనమాట. ఆఫ్టర్ దట్ అవి ఎక్స్పైర్ అయిపోతాయి. ఓకేనా? చేంజెస్ అన్ని వెళ్ళిపోతాయి అనమాట స్క్రాచ్ ఆర్గ్స్లో. డిస్పోజబుల్ ఆర్గ్స్ అనమాట ఎన్విరాన్మెంట్స్ ఇవి. సో డెవలపర్ ఎన్విరాన్మెంట్స్, ఫ్రీ ఎన్విరాన్మెంట్ తెలుసు, మీకు తెలుసు కదా, ఇప్పుడు మనం డిస్కస్ చేసినాం. అండ్ ఎన్విరాన్మెంట్ హబ్ అంటే మల్టిపుల్ ఎన్విరాన్మెంట్స్ ఒకటే శాండ్ బాక్స్ ట్యాగ్ అయి ఉంటాయి అనమాట. సేల్స్ ఫోర్స్లో ఒక ఆప్షన్ ఉంటుంది ఎన్విరాన్మెంట్ హబ్ అని చెప్పి, దాన్ని ఎనేబుల్ చేస్తే మనము ఈ ఆప్షన్ మన ఎన్విరాన్మెంట్ హబ్ అనేది యాక్టివ్ అవుతుంది అనమాట. ఓకే? మనం ఏం యాక్చువల్లీ సేల్స్ ఫోర్స్ ఎన్విరాన్మెంట్ మనం ఏమంటాము అని అంటే ఆర్గ్ అని అంటాం. ఓకేనా? మొత్తం ఎన్విరాన్మెంట్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఒక ఈ ఎన్విరాన్మెంట్ ఉంది, సేల్స్ ఫోర్స్ ఎన్విరాన్మెంట్, డెవలపర్ ఆర్గ్. నేను దీన్ని మొత్తం ఏమని పిలుస్తా? ఆర్గ్. ఓకేనా? సేల్స్ ఫోర్స్ ఆర్గ్ అని అంటాం. సో ఈ ఆర్గ్లోనే మనకి ఏముంటాయి? అప్లికేషన్స్ ఉంటాయి. సో అప్లికేషన్ కింద మనం బిల్డప్ చేసిన డేటా స్టోర్ చేయడానికి ఆబ్జెక్ట్స్ ఉంటాయి. సో ఆబ్జెక్ట్స్లో కాలమ్స్, ఫీల్డ్స్ ఉంటాయి, దాంట్లో రికార్డ్ టైప్స్ ఉంటాయి ఆబ్జెక్ట్కి, అండ్ తర్వాత డిఫరెంట్ థింగ్స్. సో దాంతో టైప్ డేటా మోడల్కి టైప్ అయినదాన్ని అంటే ఒక ఆర్గ్లో ఉంటాయి అన్నమాట. ఓకేనా? దిస్ ఈస్ కాల్డ్ ఆర్గ్. అర్థమైందా మీకు? హలో రాజేష్ అండ్ కుమార్, అర్థమైందా? అర్థమైందిగా? అర్థమైంది. ఓకే. సో నెక్స్ట్ మనం డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ డిస్కస్ చేద్దాం. బిఫోర్ ద డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ శాండ్ బాక్సెస్ డిస్కస్ చేద్దాం. ఓకేనా? సో ఇక్కడ మనకు 4 types ఆఫ్ శాండ్ బాక్సెస్ ఉంటాయి అన్నమాట. ఒకటి డెవలపర్ శాండ్ బాక్స్, డెవలపర్ ప్రో శాండ్ బాక్స్, పార్షియల్ కాపీ శాండ్ బాక్స్, ఫుల్ కాపీ శాండ్ బాక్స్. డెవలపర్ శాండ్ బాక్స్ ఎందుకు? మనం కోడింగ్ చేయడానికి అండ్ యూనిట్ టెస్ట్ చేయడానికి. దీంట్లో ఏముంటాయి? మెటాడేటా అంటే ఏంటి అనమాట, మనం క్రియేట్ చేసిన ఆబ్జెక్ట్స్, ఓకేనా, అండ్ వాలిడేషన్ రూల్స్, వాట్ ఎవర్ ఎట్ మనం ఇంకా ముందుకు వెళ్ళలేదు కదా. మినిమం డేటా అండ్ వాటికి సంబంధించిన డేటా అబౌట్ డేటా ఉంటుంది అనమాట. మెటాడేటా అంటే డేటా అబౌట్ డేటా. ఓకే? అండ్ డెవలపర్ ప్రో శాండ్ బాక్స్. డెవలపర్ ప్రో శాండ్ బాక్స్లో ఏముంటాయి? దీంట్లో కొద్దిగా స్పేస్ ఎక్కువ అంటే మెమరీ స్పేస్ ఎక్కువ ఉంటుంది. అండ్ సేమ్ యాజ్ విత్ డెవలపర్ శాండ్ బాక్స్, బట్ స్టోరేజ్ కొద్దిగా ఎక్కువ ఉంటుంది. అండ్ పార్షియల్ కాపీ శాండ్ బాక్స్ అంటే ఏంటిదంటే ఇది మెయిన్ టెస్టింగ్ యూజ్ చేస్తారు. దీంట్లో డేటా కొద్దిగా ప్రొడక్షన్ డేటా ఉంటుంది, అంటే కాపీ ఆఫ్ ద ప్రొడక్షన్ డేటా ఉంటుంది, అండ్ వాట్ ఎవర్ ద ఇంప్లిమెంటేషన్ ఇన్ ద ప్రొడక్షన్ అది ఉంటుంది. ఫుల్ కాపీ శాండ్ బాక్స్ అంటే ఫుల్ కాపీ ఆఫ్ ద ప్రొడక్షన్ ఎన్విరాన్మెంట్, అంటే యాజ్ ప్రొడక్షన్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట. సో ఇవన్నీ మనకు ఈ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్లో యూజ్ అవుతాయి. సో ఫస్ట్ మనం ఏం చేస్తాము, ఒక ఫ్యూచర్ కావాలి, ఒక ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది అంటే ప్లానింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది. సో మనకు రియల్ టైంలో ఎట్లా ఉంటుంది అంటే ప్రోడక్ట్ ఓనర్ ఉంటాడు, బిజినెస్ ఉంటుంది, అండ్ బిఏ ఉంటాడు అనమాట. ఓకేనా? అండ్ బిఏ ఏం చేస్తాడు?
సో బిఏ బిజినెస్ దగ్గర డిస్కస్ చేసేసి కొత్త ఫీచర్ ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే సో వాళ్ళకి ఏ ఫీచర్ కావాలి ఏం కావాలి అని చెప్పేసి రిక్వైర్మెంట్ బిఏ తీసుకుంటాడు. బిఏ తీసుకొని సేల్స్ ఫోర్స్లో దాన్ని ఎట్లా ఏం చేయాలి ఏమి యాడ్ చేయాలని చెప్పేసి ఒక రిక్వైర్మెంట్ ఫ్రేమ్ చేస్తాడు బిఏ. ఓకే, అర్థమైందా? హలో రాజేష్ అండి, Yeah, yeah, okay. రిక్వైర్మెంట్ ఫ్రేమ్ చేశారు. ఆ రిక్వైర్మెంట్ ప్రకారమే మనం వర్క్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ రిక్వైర్మెంట్ ఎట్లుంటుంది మీకు చూపిస్తా. 1 minute. ఇది ఒక యూజర్ స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ సో కస్టమ్ ట్యాబ్ విజిబిలిటీ ఒక యూజర్ స్టోరీ ఇట్లా అన్నమాట. సో బిఏ ఏం చేస్తాడు, ఇట్లా యూజర్ స్టోరీ ఒకటి డెవలప్ చేస్తాడు అనమాట విత్ యాక్సెప్టెన్స్ అయితే వానికి ఏం కావాలో అని చెప్పేసి. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఎంప్లాయీ అనేది ఒక ఆబ్జెక్ట్ ఉందనుకోండి. ఆబ్జెక్ట్ లో ట్యాబ్ మనం డేటా చూడడానికి ట్యాబ్ విజిబిలిటీ కోసము ఒక అడ్మిన్ అంటే సమ్ పీపుల్ ఈ ట్యాబ్ కనిపించాలి, కొంతమందికి ట్యాబ్ కనిపించకూడదు, కొంతమందికి హైడ్ అయి ఉండాలి అని చెప్పేసి వాడు వాడు ఇట్లా రిక్వైర్మెంట్ రాస్తాడు అనమాట. సో ఆ రిక్వైర్మెంట్ తర్వాత ప్లాన్ అయిన తర్వాత బిఏ రాసిన తర్వాత ఎట్లా వస్తుంది, ఎక్కడికి వస్తుంది అని అంటే 1 minute. Let me go there. సో అది డెవలపర్ దగ్గరికి వస్తుంది అనమాట. ఆ రిక్వైర్మెంట్ ఒక డెవలపర్కి అసైన్ చేస్తారు. ఆ డెవలపర్ దాన్ని ఏం చేస్తారు, డెవలప్ చేయాలి కదా. ఆ డెవలపర్ దేంట్లో డెవలప్ చేస్తారు, అయితే స్క్రాచర్లో కానీ డెవలపర్ మన డెవలప్మెంట్ టాస్క్స్ ఉంటాయి కదా, ఆ శాండ్ బాక్సెస్, ఆ శాండ్ బాక్స్లో డెవలప్ చేస్తాడు అనమాట. సో డెవలప్ చేసిన తర్వాత ఆ డెవలప్ చేసిన ఫ్యూచర్ని టెస్ట్ చేయడానికి మనము ఏం చేస్తాం, టెస్ట్ ఎన్విరాన్మెంట్స్ ఉన్నాయి, టెస్ట్ శాండ్ బాక్సెస్ ఉంటాయి. ఆ శాండ్ బాక్స్కి మూవ్ చేయాలి యూజింగ్ చేసేది టూల్స్, లేకపోతే చైన్ సెట్స్ కానీ తర్వాత విఎస్ కోడ్ కానీ లేకపోతే డిఫరెంట్ డిప్లాయ్మెంట్ టూల్స్ ఉంటాయి కదా. సో ఆ టూల్స్ యూజ్ చేసుకొని మనం ఏం చేస్తాము, ఏదైతే కోడ్ డెవలప్ చేసినామో దాన్ని మన డెవలపర్ శాండ్ బాక్స్ నుంచి టెస్ట్ శాండ్ బాక్స్లోకి మూవ్ చేస్తాం. ఓకేనా? మూవ్ చేసిన తర్వాత టెస్టర్స్ ఏం చేస్తారు, దాన్ని సరిగ్గా వర్క్ అవుతున్నాయా లేదా అన్ని సినారియోస్. ఓకేనా? వాళ్ళు టెస్ట్ చేస్తారు అనమాట. వాళ్ళు కొన్ని టెస్ట్ కేసెస్ రాసుకుంటారు, ఇవన్నీ డిపెండ్ అవుతున్న స్టోరీ పైన, యాక్సెప్టెన్స్ క్రైటీరియా పైన. వాళ్ళు ఇట్లా టెస్ట్ చేయాలి, ఈ ప్రాసెస్లో టెస్ట్ చేయాలి, ఇవి టెస్ట్ చేయాలని చెప్పేసి సెట్ ఆఫ్ టెస్ట్ కేసెస్ రాసుకుంటారు. ఆ టెస్ట్ కేసెస్ అన్ని పాస్ అవుతున్నాయా లేదా. సో పాస్ అయిన వెంటనే వాళ్ళు ఏం చేస్తారు, స్టోరీని బిఏ రివ్యూ కోసం పంపిస్తారు అనమాట. డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి అన్నమాట, స్టోరీ మూవింగ్ స్టేజెస్. ఫర్ ఎగ్జాంపుల్ రెడీ స్టేజ్, తర్వాత డెవలప్మెంట్ స్టేజ్, టెస్టింగ్ స్టేజ్, తర్వాత ప్రోడక్ట్ రివ్యూ స్టేజ్, తర్వాత డన్ అట్లా. ఓకేనా? డిఫరెంట్ స్టేజెస్లో ఆ స్టోరీ మూవ్ అవుతుంటుంది అనమాట. వన్స్ టెస్టింగ్ ఇస్ డన్, సో ఇట్ విల్ గో టు ద ప్రోడక్ట్ రివ్యూ స్టేజ్. ప్రోడక్ట్ రివ్యూలో బిఏ స్టోరీ రాస్తాడు కదా. సో యాజ్ పర్ ద స్టోరీ ఉందా లేదా అని చెప్పేసి బిఏ ఒకసారి చెక్ చేసుకొని వన్స్ ఇట్ ఈస్ కరెక్ట్ అయితే మళ్ళీ దాన్ని డన్కి చేస్తాడు అనమాట. డన్కి మూవ్ చేస్తాడు అనమాట. సో టెస్ట్ చేసిన తర్వాత లాస్ట్కు డన్ అవుతుంది కదా. డన్ అయిన తర్వాత మనము ఒక ఈ ప్రొడక్షన్కి ఎట్లా ఉంటుంది అనమాట, రిలీజెస్ ఉంటాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది, ఒక సాఫ్ట్వేర్ విండోసే తీసుకో, విండోస్ 10 వర్షన్ 10 వర్షన్ 11 అట్లా ఉంటుంది, రిలీజెస్ ఉంటాయి కదా. సో అట్లాగనే మన ఈ సేల్స్ ఫోర్స్లో కూడా రిలీజెస్ ఉంటాయి అన్నమాట. సో ఆ రిలీజ్ యూజ్ చేసుకొని మనము ఈ చేంజెస్ అన్ని
ఏదైతే మనం డెవలప్ చేసినామో ఎట్ లాస్ట్ యూఏటీ అయిపోయిన తర్వాత అన్ని టెస్ట్లు అయిపోయిన తర్వాత ప్రొడక్షన్కి మూవ్ అవుతుంది అన్నమాట. ఓకేనా. తర్వాత దాన్ని మానిటర్ చేస్తారు. మానిటర్ చేసేసి ఇంకేమన్నా ప్రొడక్షన్లో ఏంటంటే స్మోక్ టెస్టింగ్ అంతా డిప్లాయ్ అయిన తర్వాత టెస్టింగ్ చేసేసి ఇన్ కేస్ ఏమైనా బగ్స్ వస్తే మళ్ళీ దాన్ని ఏంది రిటర్న్ చేంజెస్ మొత్తం తీసేసి ఏం బగ్ వచ్చిందో మళ్ళీ సాల్వ్ చేసేసి మళ్ళీ దాన్ని చేస్తారు అనమాట. ఇది సైకిల్ అనమాట. ఇది అయితేనే ఉంటుంది. అర్థమైందా మీకు? డెవలప్మెంట్ లైఫ్ సైకిల్. రాజేష్ అండ్ కుమార్. yes, okay, Kumar. ఒకసారి ఈ లైఫ్ సైకిల్ ఏమైతే చెప్పరా ఒకసారి మళ్ళీ రిపీట్ చేసుకుందాం. ఇక్కడ లైఫ్ సైకిల్ ద్వారా టెస్ట్ అయిపోయిన తర్వాత డిప్లాయ్మెంట్ ఉంది కదా మనం ఇక్కడ లైఫ్ సైకిల్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ టెస్టింగ్ బిల్డ్ డిప్లాయ్ అంటే టెస్టింగ్ అంటే టెస్టర్స్ దగ్గర నుంచి వచ్చిన తర్వాత మనం దాన్ని ఇచ్చేస్తామా అంటే టెస్టింగ్ ఫేజెస్ లో ఉంటది అనమాట. ఫస్ట్ యూజర్స్ తో టెస్టర్ టెస్ట్ చేస్తారు, తర్వాత యూఏటి అని ఉంటది, యూజర్స్ తో టెస్టింగ్ ఉంటది. అది కంప్లీట్ అయిన తర్వాత ఏం చేస్తారంటే ప్రొడక్షన్ కి రిలీజ్ చేస్తాం. డిప్లాయ్మెంట్ అనేది ప్రతి స్టేజ్ లో ఉంటది. నువ్వు డెవలప్మెంట్ తర్వాత ఆ స్టోరీని తీసుకుపోయి టెస్ట్ ఎన్విరాన్మెంట్ లో వేయాలి, అక్కడ డిప్లాయ్మెంట్ ఉంటుంది. మళ్ళీ టెస్ట్ ఎన్విరాన్మెంట్ తర్వాత అన్ని టెస్ట్ పాస్ అయిన తర్వాత మళ్ళీ దాన్ని తీసుకొని ప్రొడక్షన్ వేయాలి, అక్కడ డిప్లాయ్మెంట్ ఉంటుంది. స్టేజ్ కు ఉంటుంది అనమాట. అట్లా ఈ సైకిల్ ఉంటుంది. అర్థమైంది కదా మీకు? ఇక్కడ ఎందుకు ఇలా ఉందంటే డిప్లాయ్మెంట్ అనేది లైక్ ఇప్పుడు టెస్టింగ్ వాళ్ళకి మనం ఇచ్చాం మన ఫంక్షనాలిటీ, దెన్ ఆఫ్టర్ టెస్టర్ విల్ టెస్ట్ దట్. అక్కడ ఏమైనా ఇష్యూస్ వస్తాయి కదా, బికాస్ ఎవరు చేసిన డెవలప్మెంట్ 100% పర్ఫెక్ట్ ఉండాలని రూల్ లేదు. కాబట్టి ఇష్యూస్ వచ్చినప్పుడు మళ్ళీ ఏం జరుగుతుంది అంటే టెస్టర్ వచ్చేసి మళ్ళీ డెవలపర్కి రిపోర్ట్ చేస్తాడు. అగైన్ డెవలపర్ నీడ్స్ టు డూ డిప్లాయ్మెంట్. అది సైకిల్ అన్నమాట. ప్రతి ఫేజ్ లో ఉంటుంది, లైక్ ప్రతి ఒక్క స్టేజ్ లో ఉంటుంది అండ్ మల్టిపుల్ లూప్ లాగా తిరుగుతూనే ఉంటుంది అంటిల్ అండ్ అన్లెస్ ద కోడ్ ఈస్ కంప్లీట్లీ డిప్లాయ్డ్ టు ప్రొడక్షన్. అక్కడ వరకు ఈ డిప్లాయ్మెంట్ అనేది ప్రతి దగ్గర ఉంటుంది. ఓకేనా? ఓకే, క్లియర్ కదా? క్లియర్. నెక్స్ట్ నిన్న మనం చెప్పుకున్నాం కదా, ఇవి ఏమైనా రిలీజెస్. ఓకే, ఆర్కిటెక్చర్ గురించి కవర్ చేసినావు కదా అఖిల్ నువ్వు? ఓకే, మెటా డేటా డ్రివెన్ ఇదంతా అయిపోయింది కదా మనకి. నెక్స్ట్ ఆర్గ్ కూడా క్రియేట్ అయిపోయింది. సో ఫ్రమ్ నవ్ onwards విల్ గో ఇంటూ రియల్ టైం. ఓకే, సో ఒకసారి ఆర్గ్ క్రియేట్ అయిన తర్వాత ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏముంటుంది అని అంటే ఏంటి అంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ సెటప్ చేయాలి. సో ఏ ఆర్గ్ క్రియేట్ అయినాక కూడా ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ మనం ఏం చేయాలి, కంపెనీ ఇన్ఫర్మేషన్ మీ హ్యావ్ ఆల్రెడీ సెటప్ అయ్యి వస్తుంది. సో రియల్ టైంలో అని చెప్పేది let me show you the company information. ఇన్ కేస్ మీరు కూడా ఆర్గ్ క్రియేట్ చేసి ఉంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ ఓపెన్ చేయండి. ఈరోజే చెప్పాను. ఇప్పుడు లైక్ చూపించు హౌ టు నావిగేట్ టు కంపెనీ ఇన్ఫర్మేషన్. సో కంపెనీ ఇన్ఫర్మేషన్ నావిగేషన్ దీని తర్వాత చెప్పిన ఎట్లా నావిగేట్ కావాలంటే ఇది సేల్స్ ఫోర్స్ పేజ్ అనమాట, మొత్తం సైడ్ పేజ్. ఇక్కడ హోమ్లోకి గేర్ ఐకాన్లోకి వెళ్తే ఓకేనా, గేర్ ఐకాన్లో క్లిక్ చేసిన తర్వాత హోమ్ వస్తుంది. హోమ్ తర్వాత ఫైల్లో కంపెనీ ఇన్ఫర్మేషన్ అని టైప్ చేస్తే ఇక్కడ ఆప్షన్ వస్తుంది, దాన్ని క్లిక్ చేయాలి. కంపెనీ ఇన్ఫర్మేషన్లో ఏముంటుంది అని అంటే ఎవ్రీథింగ్ అబౌట్ యువర్ కంపెనీ.
సో మీ కంపెనీ ఎక్కడ లొకేట్ ఉంది, వాట్ టైం జోను, తర్వాత కంపెనీ వర్కింగ్ డేస్ ఎన్ని, ఓకేనా, ఏ లాంగ్వేజ్ వాడతావు, అండ్ ఏ సర్వర్ ఇన్స్టాన్స్ నీకు ట్యాగ్ అయ్యింది, అండ్ ఎన్ని లైసెన్సెస్ ఉన్నాయి. సెల్ఫ్ ఫోర్స్ లైసెన్సెస్ ఇస్తాడు కదా, ఏమేమి లైసెన్సెస్ ఉన్నాయి, ఎన్ని లైసెన్స్ యూజ్ చేసినావు, ఎన్ని రిమైనింగ్ ఉన్నాయి, అండ్ ఎన్ని పర్మిషన్ సెట్ లైసెన్సెస్ ఉన్నాయి, అండ్ ఎన్ని ఫ్యూచర్ లైసెన్సెస్ ఉన్నాయి. ఓకే, ఇవన్నీ ఉంటాయి. ఎంత డేటా ఉంది, ఓకే, ఎంత డేటా నువ్వు యూజ్ చేసినావు, ఇవన్నీ దీంట్లో ఉంటాయి అన్నమాట. డేటా అన్నీ. సో ఇది ఎందుకు ఇంపార్టెంట్ అంటే కంపెనీ ఇన్ఫర్మేషన్ లోనే నీకు ఫిజికల్ ఇయర్స్ అంటే ఇయర్ ఏ ఇయర్ నుంచి అంటే ఏ డేట్ నుంచి ఏ డేట్ వరకు ఒక ఇయర్ సెట్ చేసుకోవాలి నువ్వు. ఫిజికల్ ఇయర్ అనేది ఉంటుంది కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఇండియాలో ఫిజికల్ ఇయర్ అంటే ఏంటిది, మార్చ్ టు ఏప్రిల్ టు మార్చ్ అంటాం కదా మనం. రాజేష్ అండ్ కుమార్, హలో, యా రెస్పాన్స్ ఏంటి Yes, sure. సో ఫిజికల్ ఇయర్ ఫైనాన్షియల్ అని అంటాం కదా. ఫైనాన్షియల్ ఇండియాలో ఎప్పటి నుంచి ఎప్పటి వరకు, మార్చ్. సో అట్లా మన ఫైనాన్షియల్ ఇయర్ కూడా దీంట్లో ఫిజికల్ ఇయర్ సెట్ చేయాలన్నమాట. అండ్ కరెన్సీ, నువ్వేం కరెన్సీస్ యూజ్ చేస్తావు, అన్ని లాంగ్వేజ్ ఏంటిది, అండ్ కంపెనీ నేము, నీ లొకేషన్ ఎక్కడ, ఇట్లా కంపెనీ నేమ్, ఓకేనా. ఫిజికల్ ఇయర్ జనవరి అనమాట, జనవరి ఇక్కడ దీని ప్రకారం సెట్ చేసింది అనమాట. అండ్ లాంగ్వేజ్ ఏంటిది, తర్వాత ఏ జోన్లోకి వస్తావు, అండ్ నీ ఆర్గ్ ఐడి. సో ప్రతి ఆర్కు ఒక ఐడి ఉంటుంది అన్నమాట. సో ఐడి అండ్ ఇది ఆర్గనైజేషన్ ఎడిషన్ ఏంటిది, ఇది డెవలపర్ ఎడిషన్. సో ఏ సర్వర్ ట్యాగ్ అయ్యి ఉంది. సో అవన్నీ ఇన్ఫర్మేషన్ మొత్తం కంపెనీ ఇన్ఫర్మేషన్ ఉంటుంది అనమాట. మీరు క్రియేట్ చేసుకున్న తర్వాత లాగిన్ చేసి చూడండి, ఓకేనా. కంపెనీ ఇన్ఫర్మేషన్లో ఉంటాయి అన్నమాట. అండ్ స్టోరేజ్ డీటెయిల్స్ అన్ని, అంత డేటా మీకు కంపెనీ ఇన్ఫర్మేషన్లో ఉంటాయి. అండ్ సో ఇప్పుడు మనం ఏంటిదంటే ఒక అప్లికేషన్, సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ అంటే ఏంటిది, సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ అంటే ఏంటిది. సో సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ అంటే ఏంటంటే బండల్, వి కాల్ ఇట్ ఎస్ బండల్ ప్లస్ బండల్. సో దీంట్లో ఏముంటుంది అని అంటే, సో ఆబ్జెక్ట్స్, పేజెస్, ఆటోమేషన్ అండ్ సెక్యూరిటీ మొత్తము హోల్డ్ చేసేదా, ఇవన్నిటిని హోల్డ్ చేసేదాన్ని సేల్స్ ఫోర్స్ అప్లికేషన్ అని అంటాం. సేల్స్ ఫోర్స్లో నథింగ్ బట్ ఒక హెడ్ లాగా, అర్థమైందా, ఇవన్నిటిని హోల్డ్ చేస్తాం. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీసెస్ అప్లికేషన్ ఉంది, ఓకే, సర్వీస్ అప్లికేషన్ ఉంది. సో ఈ సర్వీస్ అప్లికేషన్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఏంటిది ఆబ్జెక్ట్స్ ఉంటాయి. ఆబ్జెక్ట్స్ కానీ దాని ఫంక్షనాలిటీని కానీ అన్నిటిని హోల్డ్ చేస్తుంది అన్నమాట ఒక అప్లికేషన్ అనేది. ఇది సేల్స్ అప్లికేషన్లో ఆపర్చునిటీస్, లీడ్స్ ఇవన్నీ ఉన్నాయి కదా. సో ఇవన్నిటిని ఒక దగ్గర హోల్డ్ చేసి పెడతాను అనమాట. ఇది అప్లికేషన్ నేమ్, సేల్స్ అప్లికేషన్, ఓకేనా. ఇన్ సేల్స్ ఫోర్స్ టర్మినాలజీ వి కాల్ ఇట్ యాస్ ఎ బండల్. ఓకే, అర్థమైంది కదా. సో అన్నిటిని హోల్డ్ చేస్తాను అనమాట అప్లికేషన్, పేజెస్ కానీ ఒక రిలేటెడ్ అప్లికేషన్కి సంబంధించి. సో ఇక్కడ డిఫరెంట్ అప్లికేషన్స్ ఉన్నాయి. స్టాండర్డ్ అప్లికేషన్స్ అండ్ కస్టమ్ అప్లికేషన్, కన్సోల్ అప్లికేషన్, 3 టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్ ఉంటాయి. స్టాండర్డ్ అప్లికేషన్స్ అంటే ఏంటిది, సేల్స్ ఫోర్స్ వాడు ప్రీడిఫైన్డ్గా ఇచ్చాయి అనమాట. సేల్స్, సర్వీసెస్, మార్కెటింగ్ ఇవన్నీ వాడు నీకు ఇన్స్టాన్స్ ఉన్నప్పుడు వాడు ప్రీడిఫైన్డ్గా ఇస్తాడు అనమాట. వీటిని స్టాండర్డ్ అప్లికేషన్స్ అంటాం.
అండ్ కస్టమ్ అప్లికేషన్ అంటే ఇది బ్యాంకింగ్ అప్లికేషన్ ఉందబ్బా, ఇది సపరేట్ వానికి కంపెనీకి తగ్గినట్టు ఈ ప్రీ డిఫైన్డ్ అప్లికేషన్ సరిపోతలేవు. సో నీకు కస్టమైజ్ చేసుకోవాలి, కస్టమ్ ఇంప్లిమెంటేషన్ చేసుకోవాలి. సో అటువంటి వాటికి ఏం చేస్తాము, ఒక కస్టమ్ అప్లికేషన్ చేసేసి అన్ని మనం ఇంప్లిమెంట్ చేసుకుంటాం అనమాట. సో దట్ ఈస్ కాల్డ్ కస్టమ్ అప్లికేషన్. కన్సోల్ అప్లికేషన్స్ అంటే మీరు రీటైల్ స్టోర్స్లో కానీ తర్వాత సర్వీసెస్, ఫర్ ఎగ్జాంపుల్ వెహికల్ సర్వీస్లో కానీ మీరు అబ్జర్వ్ చేస్తుంటారు కదా, ఒక సింగిల్ విండోలోనే మొత్తం ఆపరేషన్స్ అన్ని ఉంటాయి. సో అటువంటి అప్లికేషన్స్ ఏమంటారు అంటే కన్సోల్ అప్లికేషన్ అంటారు. ఓన్లీ కన్సోల్లోనే ఉంటుంది అనమాట. ఓకేనా, సింగిల్ కన్సోల్ బేస్డ్ అప్లికేషన్స్ అంటే. సో మల్టీ టాస్కింగ్కి దానికి అవి ఫీజబుల్గా ఉంటాయి అనమాట. ఓకేనా, సో అటువంటి అప్లికేషన్ కన్సోల్ అప్లికేషన్స్ అంటారు. 1 minute guys. సో 3 types of applications ఉంటాయి అన్నమాట. ఓకేనా, నెక్స్ట్ మేనేజ్డ్ అప్లికేషన్స్ అని అంటే ఇది డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అప్లికేషన్స్. ఇది యాప్ ఎక్స్చేంజ్ లో ఉంటాయి అనమాట. ఆల్రెడీ ప్రీ డెవలప్డ్ ఉంటాయి యాప్ ఎక్స్చేంజ్ లో. మనకి ఫర్ ఎగ్జాంపుల్ గూగుల్ యాప్ స్టోర్ ఉంది, గూగుల్ ప్లే స్టోర్ ఉంటుంది. ప్లే స్టోర్ లో మనకు కొంతమంది వెండర్స్ అప్లికేషన్ డెవలప్ చేసేసి కస్టమర్స్ యూజ్ చేసుకోవడానికి ఉంటాయి, పెడతారు కదా. సో అట్లా ఇక్కడ మేనేజ్డ్ అప్లికేషన్స్ అట్లా ఆ స్టోర్ లో మనం డౌన్లోడ్ చేసుకొని డైరెక్ట్ గా యూజ్ చేసుకోవచ్చు అనమాట. ఓకేనా, అది మేనేజ్డ్ అప్లికేషన్స్. లైటింగ్ అప్లికేషన్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డిఫరెంట్ లేఅవుట్స్, ఫ్లెక్సిబుల్ లేఅవుట్స్ తోని డిఫరెంట్ కాంపోనెంట్స్ తోని లైటింగ్ ఫ్లెక్సిబుల్ యూఐ తోని ఉంటాయి అనమాట. అవి లైటింగ్. ఓకే, ఇది డిఫరెంట్ యాప్స్. యాప్ అప్లికేషన్ లైఫ్ సైకిల్ కూడా సేమ్, డిజైన్, బిల్డ్, టెస్ట్ అండ్ ప్యాకేజ్, డిప్లాయ్ అండ్ మానిటర్. సేమ్ లైఫ్ సైకిల్ ఏదైతే సెల్ఫ్ డెవలప్మెంట్ లైఫ్ సైకిల్ ఉందో సేమ్ లైఫ్ సైకిల్ దానికి కూడా సేమ్ అనమాట. ఇప్పుడు ఏం చేస్తాము అని అంటే మనం సేల్స్ ఫోర్స్ లో నావిగేషన్ అండ్ యూఐ ఎలిమెంట్స్ పెట్టాం. సో ఇది సేల్స్ ఫోర్స్ ఒక అప్లికేషన్ పేజ్, హోమ్ పేజ్ అనమాట. సో ఇక్కడ మీరు గమనించినారా, మీరు 9 dots అని ఉంది, దీన్ని యాప్ లాంచర్ అని అంటాం. ఈ యాప్ లాంచర్ లో మనము ఒక అప్లికేషన్ ని సెట్ చేయడానికి కానీ, తర్వాత ఒక ఆబ్జెక్ట్ నేమ్ సెట్ చేయడానికి వాళ్ళు ఉపయోగపడతాయి. ఫర్ ఎగ్జాంపుల్ సర్వీస్ అండ్ అప్లికేషన్ సెట్ చేయాలి, సర్వీస్. సో ఇక్కడ టైప్ చేస్తే ఫైల్ లో సర్వీస్ అండ్ అప్లికేషన్. సో వీ కెన్ నావిగేట్ హియర్ సర్వీస్ అండ్ అప్లికేషన్, ఓపెన్ అయ్యింది. ఓకే, సో ఇట్లా యాప్ లాంచర్ నుంచి మనం ఒక ఆబ్జెక్ట్ కానీ అప్లికేషన్స్ కానీ నావిగేట్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఆపర్చునిటీ ఆబ్జెక్ట్, రైట్, ఆపర్చునిటీ. సో డైరెక్ట్గా ఆపర్చునిటీ యాప్ ఓపెన్ అవుతుంది. సో దిస్ ఈస్ కాల్డ్ యాప్ లాంచర్. ఏమైనా అప్లికేషన్ ట్యాబ్స్ కానీ ఆబ్జెక్ట్స్ కానీ అంటే అప్లికేషన్ ఇవ్వడానికి మనం యాప్ లాంచర్ను ఉపయోగిస్తాం అనమాట. సో ఈ సెర్చ్ బార్ చూస్తారా, దీన్ని గ్లోబల్ సెర్చ్ అంటాం. ఏమైనా డేటాని ఇక్కడ నుంచి టైప్ చేస్తే, ఓకేనా, ఎన్విరాన్మెంట్లో ఏ డేటా సెర్చ్ చేసినా కూడా మనం ఆ డేటా మీకు ఇక్కడ కనిపిస్తుంది అనమాట సెర్చ్. సో అండ్ ఇక్కడ గమనిస్తున్నారా, ఇక్కడ సర్వీస్ అనేది ఇది అప్లికేషన్ నేమ్ అనమాట. ఓకేనా, ఇది యాప్ లాంచర్, ఇది మనం ఓపెన్ చేసిన అప్లికేషన్ నేమ్, ఇక్కడ దాని హోమ్ పేజ్. ఓకేనా, అప్లికేషన్ హోమ్ పేజ్. ఈ బార్ ఉంది కదా, దీన్ని నావ్ బార్ అంటాం అనమాట, నావిగేషన్ బార్. చూస్తున్నారా రాజేష్ అండ్ కుమార్? దీన్ని నావిగేషన్ బార్ అని అంటాం. నావిగేషన్ బార్ లో మనకి ఏముంటాయి, ట్యాబ్స్ కానీ డిఫరెంట్ ఉంటాయి. ఇదంతా నావిగేషన్ బార్. అర్థమైంది కదా, ఇది
యాప్ లాంచర్, యాప్ నేమ్, నావిగేషన్ బార్. సో ఇక్కడ ఇంకొక ఐకాన్ చూస్తున్నారా, చూసారు కదా ఇది ఓకే. యూజర్ ఐకాన్ అన్నమాట. ఇక్కడ ట్యాప్ చేస్తే మీ యూజర్ నేమ్ అండ్ సెట్టింగ్స్, లాగౌట్ చేసుకోవడానికి ఆప్షన్ అండ్ స్విచ్ టు సేల్స్ ఫోర్స్ క్లాసిక్. సో సేల్స్ ఫోర్స్ ఎన్విరాన్మెంట్ టూ టైప్స్ ఉంటాయి అనమాట, క్లాసిక్ ఎన్విరాన్మెంట్ అండ్ లైటింగ్ ఎన్విరాన్మెంట్. క్లాసిక్ ఎన్విరాన్మెంట్ అంటే ఎట్లుంటుంది అంటే సింగిల్ పేజ్ అప్లికేషన్స్ ఉంటాయి, ఇది మొత్తం సింగిల్ పేజ్. సో ఇది ఫాస్ట్ ఉంటుంది కంపేర్ టు లైటింగ్ అప్లికేషన్. ఓకే, ఇది లైటింగ్ అప్లికేషన్. దీంట్లో ఏమంటే ఫ్లెక్సిబుల్ కాంపోనెంట్స్ ఉంటాయి అనమాట, ఇది సింగిల్ పేజ్ కాదు, డిఫరెంట్ ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్, ఇదొక కాంపోనెంట్. సో కంపేర్ టు ద క్లాసిక్ ఇది కొద్దిగా స్లో ఉంటుంది, బట్ నీకు ఫ్లెక్సిబిలిటీ ఎక్కువ ఉంటుంది అండ్ లుక్ అండ్ ఫీల్ మంచిగా ఉంటుంది అనమాట. లుక్ అండ్ ఫీల్ కంపేర్ టు క్లాసిక్ ఇది బాగుంటుంది. ఓకేనా. అండ్ ఇది నోటిఫికేషన్, ఏమైనా నోటిఫికేషన్స్ వస్తే నోటిఫికేషన్స్ కనిపిస్తాయి. అండ్ ఇది గేర్ ఐకాన్. సో ఎవ్రీథింగ్ వాట్ ఎవర్ డెవలపర్ అండ్ అడ్మిన్ ఏమైనా చేయాలనుకుంటే, అంటే ఇంప్లిమెంటేషన్ చేయాలనుకుంటే దిస్ ఈస్ ద ప్లేస్. ఓకేనా, ఆల్ ద ఆప్షన్స్ విల్ బి here in the setup. ఓకే, మీకు యూజర్స్ ఏమైనా యూజర్స్ చూడాలంటే కూడా యూజర్స్ రోల్స్ క్రియేట్ చేయాలి, క్యూస్ క్రియేట్ చేయాలి, పబ్లిక్ గ్రూప్స్ క్రియేట్ చేయాలి, ప్రొఫైల్స్ క్రియేట్ చేయాలి, పర్మిషన్స్ క్రియేట్ చేయాలి, ఏది క్రియేట్ చేయాలి, న్యూ ఇంప్లిమెంటేషన్ ఏది చేయాలన్నా, అండ్ ఉన్నో ఇంప్లిమెంటేషన్ మాడిఫై చేయాలన్నా, సో మొత్తం ఇక్కడనే చేస్తాం అన్నమాట. ఓకేనా, అర్థమైందా. అండ్ సర్వీసెస్. సో నేను మళ్ళీ అప్లికేషన్ ఓపెన్ చేస్తాను. సో ఇది హోమ్ పేజ్. మనం మాడిఫై చేసుకోవచ్చు సెటప్లోకి వెళ్ళి. సో ఇక్కడ ఎడిట్ పేజ్ అని కొడితే నీకు ఇక్కడ ఏ కాంపోనెంట్స్ కొత్త కావాలని కూడా ఇక్కడ యాడ్ చేసుకోవచ్చు. అండ్ దిస్ ఈస్ కాల్డ్ ఎ ట్యాబ్, ఇది అకౌంట్ ట్యాబ్ అనమాట. సో దిస్ ఈస్ కాల్డ్ ట్యాబ్. సో మనము బ్యాక్గ్రౌండ్ డేటా చూడడానికి ఒక ప్లేస్ ఉండాలి కదా. సో అకౌంట్ ఇన్ఫర్మేషన్ ఉంది, సో అకౌంట్స్. సో దీంట్లో ఏం డేటా ఉన్నాయి, ఎవరెవరు రికార్డ్స్ ఉన్నాయి, ఏమి ఉన్నాయి అని చెప్పేసి డేటా చూడడానికి ఒక ప్లేస్ ఉండాలి కదా. సో ది ట్యాబ్ ఈస్ నథింగ్ బట్ దట్ ప్లేస్ వేర్ వీ కెన్ సీ ద డేటా. ఓకే, అకౌంట్ ట్యాబ్. ఓకే, అర్థమైందా. సో ఇక్కడ యాక్షన్ బటన్స్, న్యూ బటన్. ఓకేనా, న్యూ బటన్ అంటే న్యూ రికార్డ్ క్రియేట్ చేయడం దానికి అట్లా. సో ఇక్కడ మీకు ఒక లిస్ట్ కనిపిస్తుంది చూస్తారా. నేను ఇక్కడ ఒక అకౌంట్స్ ఒక సెలెక్ట్ చేసుకున్న తర్వాత మీకు లిస్ట్ ఆఫ్ రికార్డ్స్ కనిపిస్తున్నాయి. సో దిస్ ఈస్ నథింగ్ బట్ ఒక లిస్ట్ వ్యూ అనమాట. సో మీకు ఈ బోర్డులో ఏం కనిపించాలి, ఏం కనిపించకూడదు అని చెప్పేసి మనము ఇక్కడ యాడ్ చేసి పెట్టుకుంటాము. ఇది లిస్ట్ వ్యూ. మీకు లిస్ట్ వ్యూ టాపిక్స్ వెళ్ళిన తర్వాత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇది ట్యాబ్. నావిగేషన్ పర్పస్లో వచ్చేసరికి యూటిలిటీ యాప్లో వచ్చారు, ఇవన్నీ అయిపోయినాయి కదా. ఓకే, ఇప్పుడు ఈ ట్యాబ్స్, బటన్స్, ఫార్మ్స్, ఫీల్డ్స్ ఇవన్నీ అయిపోయినాయి కదా. సో మీకు ఈ ట్రైల్ హెడ్ ఇస్తాను. నెక్స్ట్ మీరు ఈ సెషన్ అయిపోయిన తర్వాత ఈ ట్రైల్ హెడ్ మీకు ఇప్పుడే పెట్టేస్తా లింక్. ఈ ట్రైల్ హెడ్ లోకి నుంచి నావిగేషన్స్ మంచిగా చూడండి, ప్రాక్టీస్ చేయండి మరి మీ ఆర్గులో కూడా. ఓకేనా. సో ఇప్పుడు మెయిన్ థింగ్, సో మాడ్యూల్ 1 అయిపోయింది ఈ నావిగేషన్స్ తోని. ఓకేనా, విల్ ఎంటర్ ఇంటు ద మెయిన్ థింగ్. ఓకే, ఒక యాప్ క్రియేట్ చేయడము. సో ఇప్పటివరకు అర్థమైంది కదా మీకు అన్ని. కొంచెం
కొంచెం కొంచెం అంటే మీ నావిగేషన్ యాప్ ఒకసారి సారీ రాజేష్ మీ చూస్తే మళ్ళీ అర్థం అవుతుంది. అంటే మీ నావిగేషన్ ఇది యాప్ లాంచర్ అని, సో గ్లోబల్ సర్చ్, క్విక్ ఫైండ్ లో ఇది ఫేవరెట్ లిస్ట్, తర్వాత ఇది ట్రైలెడ్ అనుకోండి మెయిన్ దాంట్లో ఉన్నది. అండ్ ఇక్కడ సెటప్ మెను అండ్ యూజర్ ఐకాన్, ఇది ట్యాబ్స్, నావిగేషన్ బారు, ఇవన్నీ మీకు ఐడియా వచ్చింది కదా స్క్రీన్ ఎట్లా ఉంటుంది, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలి అంటే జస్ట్ యాప్ ఎట్లా ఓపెన్ చేయాలి, ట్యాబ్ ఎట్లా ఓపెన్ చేయాలి అనేది. నావిగేషన్ బార్ అంటే హోమ్ నుంచి డాష్ బోర్డ్ ఆపర్చునిటీస్ వరకు అది బార్. నావిగేషన్ బార్ నావిగేషన్ బార్ అంతా బార్ నావిగేషన్ బార్ ఇది. ఓకేనా? సో మీ బెటర్ అండర్స్టాండింగ్ కోసం ఇంకా సెక్షన్స్ ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటే ఈ ట్రైలెడ్ ఉంది కదా, ఈ ట్రైలెడ్ చేసేసేయండి. దాంట్లో వీడియోస్ ఉంటాయి, అంటే చిన్న చిన్న వీడియోస్ ఇక్కడ నుంచి అంటే అప్లికేషన్ బార్ నుంచి చిన్న చిన్న రికార్డ్స్ ఎట్లా ఓపెన్ చేయాలి అట్లా. సో మనం ఫర్దర్ గా వెళ్ళే ముందు అవే నావిగేషన్స్. Okay. So how to create an app in Salesforce? అఖిల్ స్టార్ట్ చేద్దామా? రేపు చేద్దామా? సో ఈ సెషన్ నెక్స్ట్ సెషన్ నుంచి మొత్తం మీకు ప్రాక్టికల్ ఉంటుంది. అంటే ఆర్గులో వర్క్ చేసుకోవడమే ఉంటుంది. డేటా మోడల్ అండ్ యాప్ క్రియేట్ చేయడము, ఆబ్జెక్ట్స్ క్రియేట్ చేయడము అన్నీ అవే ఉంటాయి. ఓకేనా? మొత్తం ప్రాక్టికల్ ఉంటుంది. సో మీరు తరోగా ఉండాలి, అంటే డే టు డే మొత్తం రివిజన్ చేసుకుని తరోగా ఉండాలి. సో ఇప్పటి వరకు అయిన దాంట్లో క్వశ్చన్స్ అడుగు శివాలయ. ఈ నోట్స్ ఏమైనా సెండ్ చేస్తాను. షేర్ చేస్తా. ఓకే, క్వశ్చన్స్ అడుగు. సో నేను ఈ స్క్రీన్ ఓపెన్ చేస్తున్నా కదా, ఇక్కడ యాప్ లాంచర్ అంటే ఏంటంటారు? 9 dots. And navigation bar? The home accounts. Okay. Setup icon, gear icon ఏమంటారు? సెటప్ ఐకాన్ ఎక్కడ ఉంది? యూజర్ settings. Users. Okay. And Salesforce life cycle, development life cycle ఏంటిది? లైఫ్ సైకిల్ అది మనం ప్లాన్ చేసి బిల్డ్, అదే డిజైన్, బిల్డ్, టెస్ట్, డిప్లాయ్, మానిటర్, లైఫ్ సైకిల్. ఓకే, ఈ స్టేజెస్ ఉంటాయి. సో కంపెనీ ఇన్ఫర్మేషన్ లో మనం ఏం డేటా ఉంటుంది? కంపెనీ నేమ్ ఎక్కడ ఉంటుందో, దాని లొకేషన్ ఏంటిది, అండ్ డొమైన్ ఏంటిది, ఏ సర్వర్ ఇన్స్టాన్సెస్ ట్యాగ్ అయ్యింది, అవన్నీ డీటెయిల్స్ కంపెనీ. ఓకేనా? సో రిపోర్ట్స్ సరిగ్గా రావడానికి మనము అండ్ ఫిజికల్ ఇయర్ డిఫైన్ చేస్తాం అక్కడనే. అవన్నీ మనం కంపెనీ ఇన్ఫర్మేషన్ లోనే చూస్తాం అనమాట. ఓకేనా? ఓకే ఓకే.
సో యా ఒకటి ఏంటంటే లైక్ మీకు లైక్ లాస్ట్ సెషన్లో సర్వర్స్ గురించి చెప్పా కదా. సో ఇప్పుడు మీకు ఏ సర్వర్ అసైన్ అయిందో అది సర్వర్ స్టేటస్లో రేపు ఒకసారి చూపించాల్సి ఉంటుంది. ఇప్పుడు మీరు ఆర్గ్ క్రియేట్ చేసుకుంటే మీకు ఒక సర్వర్ అసైన్ అవుతుందని చెప్పారు కదా, శివ కంపెనీ ఇన్ఫర్మేషన్ సర్వర్ ఉంటుంది కదా. ఓకే ఆ సర్వర్ ఆర్గ్ స్టేటస్ సేల్స్ ఫోర్స్ స్టేటస్లో ఎక్కడ ఉందో ఒకసారి చూపించాల్సి ఉంటుంది. ఓకే అర్థమైంది యాక్టివిటీ. ఓకే అంటే చేశాక మాకు సర్వర్ అసైన్ అవుతుంది ఎక్కడ ఉందో ఎక్కడ ఉందో మన సేల్స్ ఫోర్స్ స్టేటస్లో చూపించాలి. ఓకే సర్వర్ అసైన్ అయ్యాక సర్వర్ ఎట్లా చెక్ చేయాలి, సర్వర్ ఏ సర్వర్ అసైన్ అయిందని మనకి సేల్స్ ఫోర్స్లో? అది మనం కంపెనీస్ కరెక్ట్ కంపెనీ ఇన్ఫర్మేషన్లో లైక్ కంపెనీ ఎందుకంటే ఇప్పుడు మనం ఒక ఆర్గ్ క్రియేట్ చేసుకున్న తర్వాత వాట్ ఎవర్ ద ఆర్గ్ ఇన్ఫర్మేషన్ ఇస్ ఆల్ ఇట్ ఆల్ కమ్స్ అండర్ కంపెనీ ఇన్ఫర్మేషన్. సో కంపెనీ ఇన్ఫర్మేషన్లోనే మన ఆర్గనైజేషన్కి ఏ సర్వర్ అసైన్ అయింది అనేది ఉంటుంది. శివ అదొక్కసారి చూపించు ఇప్పుడు జస్ట్ ఏ సర్వర్ అసైన్ అయింది, సర్వర్ నెంబర్. సెటప్లో కంపెనీ ఇన్ఫర్మేషన్ అని సెర్చ్ చేస్తాం. ఇక్కడ మన కంపెనీ ఇప్పుడు శివది ఏపీసీ కంపెనీ, ఇక్కడ AP60. మీరు ఇంతకుముందు చూస్తే లైక్ అందులో ఏపీ ఏషియా పసిఫిక్ సర్వర్స్ అన్నీ ఉన్నాయి కదా సేల్స్ ఫోర్స్ సర్వర్స్లో. సో ఈ సర్వర్ ఏంటి లైక్ స్టేటస్ ఏంటి అనేది మీరు ఒకసారి చూడండి. రాజేష్ క్లియర్ నీకు లైక్ ఇఫ్ యూ హావ్ ఎనీ క్వశ్చన్ లైక్ ఎట్లా చెక్ చేయాలి అనేది? అదే చెక్ చూస్తున్నాను. ఓకే ఓకే కంపెనీ ఇన్ఫర్మేషన్. సో రేపటి నుంచి లైక్ విల్ హ్యావ్ ఎవ్రీథింగ్ ఇన్ రియల్ టైమ్. రేపు మనం ఒక ఇప్పుడు శివ ఇప్పటిదాకా చెప్పిందంతా యాప్, ఆబ్జెక్ట్, ఫీల్డ్స్. సో విల్ క్రియేట్ ఎ కస్టమ్ అప్లికేషన్. ఇప్పటి వరకు ఇప్పుడు ఇక్కడ సేల్స్ 9 యాప్ లాంచర్లో 9 డాట్స్లో మనకి సేల్స్ అని కనిపిస్తుంది కదా, సర్వీస్ అని కనిపిస్తుంది కదా. సో అవి సేల్స్ ఫోర్స్ తోటి ఇచ్చిన ప్రీడిఫైన్డ్ అప్లికేషన్. సేల్స్ అనేది సేల్స్ క్లౌడ్కి వాడతాం మనం, డిస్కస్ చేసాం కదా. మార్కెటింగ్ క్లౌడ్ నుంచి స్టార్ట్ అవుతుంది సేల్స్ క్లౌడ్. సేల్స్ అంటే సేల్స్ క్లౌడ్ అంతే, సింపుల్ సేల్స్ అప్లికేషన్ అంటే అట్లా. సర్వీస్ అంటే సర్వీస్ క్లౌడ్కి. కాకపోతే మనకి వాడు కొన్ని ఆ సేల్స్ క్లౌడ్లో ఏమేమి డేటా ఫిట్ అవ్వాలో అవే ఇచ్చిండు, లైక్ అకౌంట్స్ అని, కాంటాక్ట్స్ అని, ఆపర్చునిటీస్ అని. కానీ మనకి లెట్ సపోజ్ ఒక ఇన్సూరెన్స్ అప్లికేషన్ తీసుకోండి, బ్యాంకింగ్ అప్లికేషన్ తీసుకోండి. బ్యాంకింగ్ అప్లికేషన్కి మనకి అవి అక్కడ ఉన్న ఆబ్జెక్ట్స్ సరిపోవు కదా. ఒకసారి సేల్స్ క్లౌడ్కి వెళ్ళి సేల్స్ అప్లికేషన్కి వెళ్ళు. Shiva, can you hear me? Yeah. ఒకసారి సేల్స్ అప్లికేషన్కి వెళ్ళు శివ. ఏదైనా అప్లికేషన్ ఓపెన్ చేయాలన్నా కూడా 9 డాట్స్ యాప్ లాంచ్ అంతే. సో ఇక్కడ వీడు కొన్ని ఇచ్చిండు డేటా, లీడ్స్, ఆపర్చునిటీస్, అకౌంట్స్, కాంటాక్ట్స్ అని. కానీ ఇప్పుడు మనకి ఇన్సూరెన్స్ అప్లికేషన్ తీసుకోండి, హెల్త్ కేర్ అప్లికేషన్ తీసుకోండి. దాంట్లో మనకి ఏం డేటా కావాలి? పేషెంట్ డేటా, ఇన్సూరెన్స్ ప్రొవైడర్. సో అవి ఇక్కడ లేవు. సో మనం అప్పుడు ఏం చేయాల్సి ఉంటుంది? వీ నీడ్ టు గో ఫర్ కస్టమ్. ప్లస్ ఇక్కడ అన్నీ వాడు ఇవ్వడు, వాడు ఇచ్చింది మనము ఎంతవరకు అయితే అంతవరకు యూజ్ చేసుకుంటాం. లేదు అంటే వీల్ గో విత్ కస్టమ్ అంతే. యా మన క్వశ్చన్స్ ఉన్నాయా బిఫోర్ వి ర్యాప్ అప్ ఫర్ టుడే?
యా ఆర్గ్ క్రియేట్ చేసి మీరు కంపెనీ ఇన్ఫర్మేషన్ నావిగేట్ చేసి లైక్ ఇవన్నీ చూడండి, జస్ట్ ఎక్స్ప్లోర్ ఆన్ ఇట్. అండ్ శివ ఇచ్చిన ట్రైలెట్ కూడా ఒకసారి చూడండి. Sure. అండర్స్టాండ్. అయితే మనకి సండే కూడా ఉంటుందా క్లాస్? సండే రోజు చూద్దాం, జస్ట్ Okay. ఆన్ ఫ్లెక్సిబిలిటీ చూద్దాం. ఓకే, ఓకే, థ్యాంక్స్. యా.